దిన సందర్భంగా మన నగర పార్టీ కార్యాలయంలో ఆయన బర్త్డే ఫంక్షన్ నిర్వహించడానికి వచ్చినటువంటి పార్టీ రాష్ట్ర కన్వీనర్ గ్యారా ప్రతాప్ అన్నగారికి, తర్వాత గత కొంతకాలంగా కార్మిక విభాగంలో పనిచేసి కార్మికుల కష్ట నష్టాల కోసం కృషి చేసినటువంటి మధు గారు, మిగతా నా సహచర మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందాక మన అన్నగారు చెప్పినట్టుగా హిందుస్థాన్ అవామ్ మోర్చాకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రి ఇవాళ క్యాబినెట్ మంత్రిగా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రము ఉద్యమంలో నష్టపోయింది. రాష్ట్ర అధికారం వచ్చిన తర్వాత కేసీఆర్ పరిపాలన కూడా తెలంగాణ ప్రజలు నష్టపోయినారు. నిరుద్యోగులు అట్నే ఉన్నారు, ఉద్యమకారులు అట్నే ఉన్నారు, అమరవీరుల కుటుంబాలకు కూడా న్యాయం జరగలేదు. వివిధ కుల సంఘాలకు కూడా కార్పొరేషన్ పెట్టిన ఆర్థిక వెసులుబాటు లేక చేసిన శాంక్షన్ కూడా ₹1,00,000 శాంక్షన్ చేస్తే 10,000 రూపాయలు కూడా రిలీజ్ చేయకుండా ఆ కులానికి అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు అందలేదు. ఇందాక ఇప్పుడు మన పంతులు గారు చెప్పినట్టు గతంలో కేసీఆర్ గారు తెలంగాణ సంక్షేమ పరిషత్, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పెట్టిండు. మిగతా అన్ని కార్పొరేషన్ ఉన్నాయి. ఆ ప్రభుత్వం పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలకి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది, కానీ బ్రాహ్మణులకు ఇంకా ఈ రోజు వారు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. దాని మీద బ్రాహ్మణ సంఘాలు పోరాటం చేస్తున్నాయి. ఇందాక అన్న చెప్తాడు, ఆ మాట హామీ ఇస్తాడు. బ్రాహ్మణ సంఘాలు పోరాటం చేసినటువంటి దానికి సంఘీభావం పార్టీ తెలుపుతూనే గతంలో చట్టబద్ధంగానే సంక్షేమ పరిషత్ ఏర్పాటు చేసి అరకొర నిధులతోటి ఇచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వము దాన్ని అప్పగించినటువంటి నాయకత్వం యొక్క అవినీతి వల్ల ఆ అప్పగించినటువంటి నిధులు కూడా సక్రమంగా పేద బ్రాహ్మణులకు అందలేకపోవడం వల్ల ₹100 కోట్ల నిర్వీర్యం అయిపోయినాయి. పేద బ్రాహ్మణుడు అట్లనే ఉన్నాడు. అట్లనే అనేక రకాలుగా కేంద్రంలో కూడా విశ్వకర్మ యోజన ఉన్నది, బీసీ ఓబీసీ వాళ్ళకి ఉపయోగపడే యోజన. అట్లనే కేంద్ర ప్రభుత్వంలో కూడా మన పార్టీ భాగస్వామ్యం ఉంది కాబట్టి, ఎన్డీఏ గ్రూప్లో మనం కూడా భాగస్వామ్యం ఉన్నాం కాబట్టి కేంద్రం నుంచి వచ్చే బీసీ ఓబీసీ మైనార్టీలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకున్నందుకు అన్నగా సహకారంతో మనం పనిచేద్దాం. అట్లనే మనం పని చేయాలంటే మనం అడగాలి. ఎవరిని అడగాలి? మన పార్టీ అధ్యక్షుని అడగాలి, లేదా పార్టీకి సంబంధించిన మంత్రిని అడగాలి. ఆయన వచ్చినా అనుకో ఇక్కడ మనం ఏం చేయాలి? ఆయనను బ్రహ్మాండంగా స్వాగతించాలి. ఒక 1000 మందితో సమావేశం పెట్టాలి. మేము కూడా ఇక్కడ బలవంతంగా ఉన్నాం, బలోపేతం చేస్తున్నాం, పార్టీ కోసం పనిచేస్తున్నాం, పార్టీని కాపాడుకుంటాం, మీరు మమ్మల్ని కాపాడుకోమని అడిగే ఒక విధమైనటువంటి సంస్కృతి మనం డెవలప్ చేసుకోవాలి. అన్న చెప్పిండు ఇప్పుడు ఇప్పిస్తామని. మనం ఇప్పిస్తామన్నప్పుడు మనకే కాదు, మనలాంటి ఉద్యమకారులందరినీ సమీకరించుకోవాలి. కులాల వారికి అన్ని వర్గాల కులాలకి, అన్ని కులాలు ఎక్కడున్నారంటే బీజేపీలో దొరకదు ఆ కులాలు, బీఆర్ఎస్లో దొరకదు ఆ కులాలు, కాంగ్రెస్ పార్టీలో దొరకదు. హిందుస్థాన్ అవామ్ మోర్చానే ఆ కులాల యొక్క ప్రాతినిధ్యం ఉండాలి. ఆ ప్రయత్నం మనం చేయాలి. అనేక కులాలు ఉన్నాయి, పేదరికంలో ఉన్న కులాలు ఉన్నాయి, నిరుద్యోగ బాధతో పడుతున్న కులాలు ఉన్నాయి. బ్రాహ్మణులు అంటారు, అగ్ర కులాల్లో బ్రాహ్మణులు, రెడ్డి, వెదమ, క్షత్రియ ఈ కులాలు అగ్ర కులాలు. అందులో కూడా పేదరికం ఉంది. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వ్యతిరేకించే దళిత సంఘాలు ఉన్నాయి, బీసీ సంఘాలు ఉన్నాయి. మరి అదే ఈడబ్ల్యూఎస్లో ఉన్న వాళ్ళే దళిత సంఘాల కోసం, బీసీ సంఘాల కోసం సంవత్సరాలుగా త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే కేవలం తమ కులం కోసము, తమ వర్గం కోసము స్వార్థపూరిత రాజకీయాలు చేసే ఉద్యమకారులందరూ కూడా ఒక కులాన్నో, ఒక ప్రాంతాన్నో, ఒక నాయకుడినో టార్గెట్ చేయడం వల్ల వాళ్ళకు పబ్బం కట్టుకునే అలవాటు అయిపోయింది. అది మనం ఏం చేద్దామంటే ఎక్కడ కూడా మనం విమర్శలకు తావివ్వకుండా, ఏ కులానికి కూడా మనం అన్యాయం జరగకుండా చూస్తుంటే అన్ని కులాలకు ఇక్కడ ప్రాతినిధ్యం ఉంటాం. నేను అన్నతో అదే నిన్న మనం ఏం మాట్లాడానంటే, ఎవరైతే పని చేస్తామో ఇంట్రెస్ట్ ఉన్నదో, నాయకత్వం వహించాలి. మాకు ఇన్ని 75 సంవత్సరాల చరిత్ర తర్వాత కూడా మా కులానికి సరైన ప్రాతినిధ్యం అసెంబ్లీ లేదు, జడ్పీటీసీలో లేదు, సర్పంచ్లలో లేదు. రిజర్వేషన్ లేని చోట కూడా ఈ కులాల యొక్క ప్రాతినిధ్యం ఓట్లు ఎక్కువ ఉంటాయి. సపోజ్ ఒక మాదిగా జాతి ఉన్నది, రిజర్వేషన్ లేని దగ్గర కూడా ఒక్కొక్క దగ్గర మాదిగా ఓట్లు ఎక్కువ ఉంటాయి, ఒక్కొక్క దగ్గర మునులు కాపు ఓట్లు ఎక్కువ ఉంటాయి, ఒక దగ్గర గంగపుత్రుల ఓట్లు ఎక్కువ ఉంటాయి. ఎక్కడైతే ఓటు పర్సంటేజ్ ఉంటుందో అక్కడ వాళ్ళ కులానికి ప్రాతినిధ్యం ఇచ్చే ప్రాసెస్ మేము పెట్టాలనుకున్నాం. సపోజ్ ఒక జడ్పీటీసీ ఉన్నాడు, ఒక మండలంలో జడ్పీటీసీ పోటీ చేయాలంటే గంగపుత్ర కులం ఎక్కువ ఉంటుంది, ఈయన ఎవరికో రజక కులానికి ఇస్తారు. అప్పుడు ఆ రజక కులం గెలవలేడు, గంగపుత్రం నిలబడలేడు. కాబట్టి మనం సైంటిఫిక్ మెథడ్లో ఏ కులానికి ఎక్కువ ప్రాతినిధ్యం ఉంటుందో ఆ కులం వారిని నిలబెట్టగలిగి ఆ కులం వాళ్ళు వచ్చినటువంటి నాయకుడిని మనం శిక్షణ ఇచ్చేసి అన్న చెప్పినట్టు చిన్నదో పెద్దదో ఏదో ఒక ఆర్థిక సహకారం మన కుటుంబానికి అందేటట్టు చేస్తే అందరూ బాగుండాలని కోరుకోవాలి, అందులో మనం ఉండాలని కోరుకునే వ్యక్తులను మనం గమనించుకోవాలి. మన పార్టీ పెరుగుతుంది, బాధ్యత వహించినటువంటి నాయకులకు గుర్తింపు వస్తుంది,
సమాజంలో మన వైపు ఏ పార్టీ రాబోయే ప్రజలకు న్యాయం చేస్తుందంటే ఓట్లు అడగకుండా, సీట్లు అడగకుండా పోరాటం చేస్తూనే ఇవన్నీ జోలి